విద్యుత్ వినియోగదారులకు డిస్కంలు గుడ్ న్యూస్ చెప్పాయి. గూగుల్ పే, ఫోన్ పేతో కరెంట్ బిల్స్ కట్టేందుకు మళ్లీ అవకాశం కల్పించాయి. డిజిటల్ పేమెంట్ గేట్వేస్ లో కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఓకే అన్నాయి. మొన్నటి వరకు టీజీఎస్ పీడీసీఎల్ వెబ్సైట్ యాప్ ద్వారానే కరెంటు బిల్లుల చెల్లింపుతో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్లీ డిజిటల్ పేమెంట్ గేట్వేస్ అందుబాటులోకి రావడంపై కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిస్కంలు భారత్ బిల్ పేమెంట్ సర్వీస్ లో చేరడంతో డిజిటల్ పేమెంట్స్ కు అవకాశం కలిగింది. అటు ఆర్బీఐ గైడ్ లైన్స్ అమలుతో డిస్కంలపై అదనపు భారం పడినట్లు తెలుస్తోంది. ప్రతి బిల్లుపై అదనంగా ₹2 చెల్లింపుతో పాటు జీఎస్టీ అడిషనల్ గా డిస్కంలు చెల్లించాయి. మరింత సమాచారం సెక్రటేరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపునకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వాస్తవానికి ఇవి ఆర్బీఐ మార్గదర్శకాలు కొత్తగా దీని మీద తీసుకొచ్చారు. కొత్తగా తీసుకొచ్చినప్పుడు ఈ డిస్కంలు ఈ ఏదైతే ఆర్బీఐ మార్గదర్శకాలు ఉన్నాయో దాని ప్రకారము ఈ భారత్ బిల్ పేమెంట్ సర్వీస్లో చేరి ఉండాలి. కానీ ఈ కొత్తగా వచ్చినటువంటి నిబంధనల ప్రకారం అప్పట్లో ఈ డిస్కంలు చేరలేదు. దీంతో జూలై 1 నుంచి ఏవైతే ఈ థర్డ్ పార్టీ నుంచి యాప్ల ద్వారా ఇంతవరకు మొన్నటి వరకు కూడా ఈ బిల్ అన్ని కూడా పే చేసేవాళ్ళు. ఎవరు ఎక్కడ ఉంటే అక్కడి దగ్గర నుంచి, ఆఫీసుల దగ్గర నుంచి, ఇట్లా చేతిలో మొబైల్ ఉంటే చాలు ఈ గూగుల్ పే, తర్వాత పేటిఎం, ఈ ఫోన్పే, ఇట్లా వాటి నుంచి డైరెక్ట్గా ఆ బిల్లుకు సంబంధించి కరెంటు బిల్లులు పే చేసుకునేవాళ్ళు. కానీ కొత్తగా ఈ ఆర్బీఐ నిబంధనలు వచ్చిన తర్వాత ఈ డిస్కంలు అందులో లేవు కాబట్టి ఇందులో ఇవన్నీ కూడా థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి యాప్ల ద్వారా చెల్లించకూడదు అని చెప్పేసి అప్పుడు ఏదైతే ఈ డిస్కంలు ఉన్నాయో డిస్కంలు చెప్పాయి. అప్పటి నుంచి కేవలం ఏదైతే ఈ టీఎస్ఎస్ఎస్పీడీఎస్ సంబంధించి ఈ యాప్ ఉంటుందో యాప్ తర్వాత ఆ వెబ్సైట్ నుంచే చెల్లించుకునే విధంగా అవకాశం కల్పించారు. అయితే ఇది జూలై 1 నుంచి ఇది ప్రస్తుతం మన రాష్ట్రంలో అమలవుతుంది. అయితే ఈ మధ్య కాలంలోనే ఏదైతే ఈ డిస్కంలు ఉన్నాయో ఈ డిస్కంలు కూడా భారత్ బిల్ పేమెంట్ సర్వీస్లో చేరాయి. ఈ చేరడం వల్ల ఏదైతే ఈ థర్డ్ పార్టీకి సంబంధించి గూగుల్ పే, పేటిఎం, తర్వాత ఈ మిగతా యాప్లు ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించి వాటి వల్ల కూడా చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. ఎందుకంటే ఈ ఆర్బీఐ నిబంధనలు మొన్న వరకు కూడా ఉండే కాబట్టి ఈ ఆర్బీఐ నిబంధనల ప్రకారమే దీనిలో ఈ అందులో డిస్కంలు చేరాయి కాబట్టి ఇక థర్డ్ పార్టీ సంబంధించి యాప్ల నుంచి కూడా బిల్స్ పే చేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ అనుమతించారు. అయితే ఇందులో కొంత గతంలో ఈ ఆర్బీఐ నిబంధనలు రాకముందు ఈ థర్డ్ పార్టీ యాప్ల ద్వారా బిల్లులు కనుక చెల్లిస్తే ఎలాంటి అదనపు భారం పడేది కాదు, ఎలాంటి ఛార్జీలు కూడా పడేవి కాదు. కానీ ఏదైతే ఈ కొత్తగా ఈ ఆర్బీఐ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్ల ద్వారా కనుక ఈ బిల్లులు చెల్లిస్తే అందులో ప్రతి బిల్లుకు ₹2 ఛార్జీ పడుతుంది, తర్వాత జీఎస్టీ కూడా పడుతుంది. అంటే ఈ 2 డిస్కంల ద్వారా ప్రతి నెల తెలంగాణ నుంచి 1.5 కోట్లకు సంబంధించి అదనంగా ఈ డిస్కంల మీద భారం పడుతుంది. అయితే వాస్తవానికి ఈ థర్డ్ పార్టీ యాప్లతో పోల్చుకుంటే ప్రభుత్వం ఏవైతే యాప్లు ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాప్లు ఉన్నాయో ఆ యాప్ల ద్వారా బిల్లులు పే చేస్తేనే కొంత సురక్షితము అని చెప్పేసి చర్చ జరుగుతున్నప్పటికీ చాలామంది కూడా వారి బిజీ షెడ్యూల్ ఉంటుంది, ఎవరికి వారి షెడ్యూల్ ఉంటుంది, డైరెక్ట్ ఆ యాప్కి వెళ్ళి చెల్లించలేని సిచ్యువేషన్ కొంతమంది, ఎందుకంటే కొంత టెక్నికల్ సమస్యలు కూడా వస్తున్నాయి అని చెప్పేసి కొంతమంది కస్టమర్స్ నుంచి కూడా కొన్ని ఇట్లాంటి డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి సమస్యలు వచ్చాయని చెప్పేసి అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ డిస్కంలు భారం పడినా సరే ఏదైతే వినియోగదారులు కస్టమర్స్ ఉంటారో ఈ కస్టమర్లకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, బిల్ పేదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దనే ఉద్దేశంతో ఈ 2 కూడా ఈ డిస్కంలు అదనపు భారం పడ్డా సరే ఈ థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి యాప్లకు అనుమతి ఇచ్చే విధంగా వీళ్ళు అందులో చేరారు. ఇక నుంచి ఈ థర్డ్ పార్టీ గూగుల్ పే, పేటిఎం, తర్వాత ఈ థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి యాప్లు ఏమైతుంటే వాటి నుంచి కూడా ఈ బిల్లు పే చేయొచ్చు అని చెప్పేసి అనుమతి ఇచ్చారు. అయితే ఇందులో ప్రతి బిల్లుకు ₹2 ఛార్జీతో పాటు ఈ జీఎస్టీ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి జీఎస్టీ కూడా ఈ వినియోగదారుల మీద పడుతుంది. అయితే ఇప్పుడు ఈ కొత్తగా మళ్ళీ ఈ థర్డ్ పార్టీకి సంబంధించి అమలు చేయడం, అందుబాటులోకి తీసుకురావడంతో కస్టమర్లు కూడా కొంత హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ఈ ప్రభుత్వానికి సంబంధించిన యాప్లే ఉండే, దానివల్ల కొంత లేట్ కావడము, కొంత సాంకేతిక సమస్యలు రావడము, కొంత ఇబ్బంది అయిన సిచ్యువేషన్ కూడా మనం చూసాము. సో దీని మీద డిమాండ్ కూడా వచ్చింది కాబట్టి కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా మళ్ళీ ఈ థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. శ్రవంతి, రైట్, థ్యాంక్ యూ యాదగిరి.